నమస్కారం. వృషభరాశి వారికి జూన్ 2026లో జరగబోయే భారీ మార్పులు, అలాగే కాస్త జాగ్రత్త పడాల్సిన ఆర్థిక వలయాల గురించి తెలుసుకునే ఈ డీటెయిల్డ్ విశ్లేషణకు స్వాగతం. ఈ గ్రహాల కదలికలేంటి, వాటి వెనుకున్న లాజికేంటి, అవి మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఇవన్నీ మూలాల ఆధారంగా మనం చాలా స్పష్టంగా డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం రండి. సరే, ముందుగా ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చెయ్యబోయే 6 అంశాలు చూద్దాం. 1. వృషభరాశికి జూన్ నెల ఓవర్వ్యూ. 2. కెరీర్, సంపద, విద్యా అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి. 3. కుటుంబం, రిలేషన్షిప్స్, మ్యారేజ్ అవుట్కమ్స్. 4. ఆర్థిక ఒత్తిడ్లు, హెల్త్ వార్నింగ్స్. 5. పవర్ఫుల్ రత్నాల పరిహారాలు. చివరగా 6. కొన్ని నిర్దిష్టమైన రత్నాలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో, మొదటి విభాగం వృషభరాశికి జూన్ నెల ఓవర్వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఈ టైమ్లైన్ ఒకసారి గమనించండి. జూన్ నెల మొత్తం ఈ 3 ముఖ్యమైన గ్రహాల కదలికల చుట్టూనే తిరుగుతోంది. జూన్ 1న గురువు ఉచ్చస్థితిలోకి వెళ్లడం, జూన్ 15న రవి ధనస్థానంలోకి ప్రవేశించడం, ఆ తర్వాత జూన్ 20న కుజుడు 12వ స్థానం అంటే వ్యయస్థానం నుండి బయటకు రావడం. ఇవి చాలా చాలా కీలకమైన ట్రిగ్గర్ పాయింట్స్. జ్యోతిష్యశాస్త్ర డేటాను బట్టి చూస్తే సరిగ్గా ఈ తేదీల్లోనే జీవితంలో ఊహించని పెద్ద మార్పులు మొదలవుతాయని అర్థమవుతుంది. ఇక రెండవ విభాగం కెరీర్, సంపద మరియు విద్యా అవకాశాలు. రవి స్థానంలో వచ్చే ఈ చిన్న మార్పు ఎంతటి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతోందో ఇది స్పష్టంగా వివరిస్తోంది చూడండి. జూన్ 15కు ముందు తీసుకుంటే ఇది మీలో ఒక అద్భుతమైన వ్యక్తిగత ఆకర్షణను పెంచుతుంది, ప్రభుత్వ రంగంలో మంచి గుర్తింపు తెస్తుంది, మీరు ఇండిపెండెంట్గా చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ ఇస్తుంది. అయితే జూన్ 15 తర్వాత సీన్ మారుతుంది. అదే రవి బుధుడితో కలిసి ధనస్థానంలోకి వెళ్లడం వల్ల డైరెక్ట్గా చేతికి డబ్బుల్లావడం, స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాల ద్వారా ఫ్యామిలీ ఇన్కమ్ అమాంతం పెరగడం జరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇట్స్ అ రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మరి ఉచ్చస్థితిలో ఉన్న ఈ గురువు వల్ల ఎవరికి లాభం? ముఖ్యంగా ఉపాధ్యాయులు, బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్, ఫైనాన్స్ సెక్టర్ వాళ్లకి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్లకి వాళ్ల మార్కెట్ వాల్యూ, ఇన్ఫ్లుయెన్స్ అమాంతం పెరిగిపోతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లాభస్థానంలో ఉన్న శని భగవానుడి సపోర్ట్ కూడా ఉండటంతో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు వాళ్ల చదువుకు తగ్గ కరెక్ట్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా దొరుకుతాయని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. అబ్సల్యూట్లీ గ్రేట్ కదూ! ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం. కుటుంబం, సంబంధాలు మరియు వివాహ ఫలితాలు. పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్లకి ఇదొక హైలీ స్పెసిఫిక్ విండో అని చెప్పొచ్చు. జూన్ 1 నుండి అక్టోబర్ 31 మధ్య కాలాన్ని గమనిస్తే వివాహ ప్రయత్నాలకు సంబంధించి సక్సెస్ రేట్ చాలా వేగంగా ఉంటుంది. అది కూడా ఆశ్చర్యకరంగా మనకు బాగా తెలిసిన బంధువులు లేదా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లోనే సంబంధం కుదిరే ఛాన్స్ ఎక్కువగా ఉందని డేటా సూచిస్తోంది. అండ్ ఇంకొకటి, ఈ సమయంలో ఫారిన్లో ఉన్న బంధువులను కలవడం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం కానీ, లేదా కొత్త కొత్త కాంటాక్ట్స్ ఏర్పడటం కానీ ఖచ్చితంగా జరుగుతాయట. ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ 6 వెనుకున్న మ్యాజిక్ ఏంటో తెలుసా? లాభస్థానంలో ఉన్న శని భగవానుడందించే నిరంతర ఆర్థిక వృద్ధి కరెక్ట్గా 6 నెలలపాటు ఉంటుందని ఇది సూచిస్తోంది. అంటే రాబోయే 6 నెలలు వృషభరాశివారికి ఫైనాన్షియల్ గ్రోత్, అలాగే వాళ్ల టాలెంట్కు తగ్గ గుర్తింపు నాన్ స్టాప్గా లభిస్తాయని ఈ సోర్స్ మెటీరియల్ చాలా బలంగా చెప్తోంది. 6 నెలల సాలిడ్ గ్రోత్ అన్నమాట. సరే, ఇప్పుడు 4వ విభాగం ఆర్థిక ఒత్తిళ్లు మరియు ఆరోగ్య హెచ్చరికలు. ఎందుకంటే జాగ్రత్త పడాల్సిన విషయాలు కూడా తెలుసుకోవాలి కదా. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జూన్ 20 వరకు వ్యయస్థానంలో ఉన్న కుజుడు వల్ల కొన్ని రిస్క్స్ పొంచి ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో సడన్ ఖర్చులు రావచ్చు. ఇంకో విషయం, ఎవరినైనా బ్లైండ్గా నమ్మేసి బిజినెస్ పార్ట్నర్షిప్స్ పెట్టుకుంటే మాత్రం చేతులు కాల్చుకున్నట్టే. అలాగే ఈ సమయంలో బంధువులకు అప్పులివ్వడం కానీ, లేదా వాళ్లకోసం మనం డబ్బులు అడ్జస్ట్ చేయడం కానీ చేస్తే జూన్ 20కి ముందు విపరీతమైన మెంటల్, ఫైనాన్షియల్ ప్రెషర్ ఫేస్ చేయాల్సొస్తుందని మూలాలు చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్. ఇక 5వ విభాగానికి వస్తే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా శక్తివంతమైన రత్నాల పరిహారాలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. గ్రహాలకు ఏ రత్నం ఎలా బూస్టిస్తుందో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం ఫుల్ పవర్తో ఉన్న గురువుకి కనకపుష్యరాగం, కుజుడికి పగడం అద్భుతంగా మ్యాచ్ అవుతాయి. బట్ ఇక్కడ నాకైతే ఒక విషయం భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వ్యాపారానికి కారకుడైన బుధుడి కోసం
పచ్చ ధరించాలి కదా. అయితే ఆ పచ్చ పెద్ద సైజులో ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక అర క్యారెట్ అంటే చాలా చిన్న సైజు పచ్చను బంగారంలో చేయించి చిటికెన వేలుకు పెట్టుకున్నా చాలట. ఆ చిన్న రాయి కూడా సంపదను ఆకర్షించడానికి, వ్యాపారాన్ని పెంచడానికి విపరీతంగా పనిచేస్తుందని ఈ విశ్లేషణలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఫైనల్గా 6వ విభాగం నిర్దిష్ట రత్నాలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్ని రత్నాలు ఎప్పుడూ అందరికీ సెట్ అవ్వవు కదా. ఈ నెలలో వజ్రం అంటే డైమండ్, అలాగే నీలం రాళ్ల పొజిషన్స్ అంత ఫేవరబుల్గా లేవు. డైమండ్ నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు వెళుతోంది కాబట్టి ఇప్పుడు దాన్ని ధరించినా పెద్దగా యూజ్ ఉండదు. ఇక బ్లూ సఫైర్ అంటే నీలం విషయానికొస్తే అది మీనరాశిలో ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఈ రాయిని సరైన గైడెన్స్ లేకుండా ఏదో గుడ్డిగా తీసుకెళ్లి పెట్టుకుంటే మాత్రం లేనిపోని రిస్కులు కొని తెచ్చుకున్నట్టే అని ఆస్ట్రాలజికల్ రీడింగ్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాయి. మరి అసలు ఈ నీలం రత్నాన్ని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఎవరైనా బ్లూ సఫైర్ ధరించాలనుకుంటే దానికి చాలా స్ట్రిక్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఒక రత్నాన్ని తీసుకోండి. అది తక్కువ ధరదైనా పర్వాలేదు. దాన్ని కరెక్ట్గా ఒక వారం రోజుల పాటు మీరు పడుకునే దిండు కింద లేదా మీ బాడీకి టచ్ అయ్యేలా ఎక్కడైనా పెట్టుకోండి. ఆ వారం రోజుల్లో మీకేమైనా చెడు కలలొస్తున్నాయా లేదా ఊరికే ఏదో తెలియని భయం, ఆందోళనగా అనిపిస్తోందా అనేది చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే దీని స్వభావం చాలా అనూహ్యంగా ఉంటుంది. ఏ మాత్రం తేడా అనిపించినా దాన్ని వాడకపోవడమే మంచిది. ఇన్ని కండిషన్స్ చూశాక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ. కానీ ఇక్కడ ఈ కోట్ చూడండి. ఎవరినీ అడగకుండా, ఎలాంటి భయం లేకుండా మీరు నిర్భయంగా ధరించగలిగే ఏకైక రత్నం కనకపుష్యరాగం. వావ్, ఎంత క్లియర్గా ఉందో కదా. రత్నాల వల్లే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ భయాన్ని మొత్తం తీసేస్తూ ఈ విశ్లేషణ మనకిస్తున్న పెద్ద రిలీఫ్ ఇది. కనకపుష్యరాగం అనేది ఎవరికైనా ఎలాంటి డౌట్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ భయం లేకుండా ధైర్యంగా ధరించవచ్చని ఈ సోర్సెస్ మనకు భరోసా ఇస్తున్నాయి. ఇదండి ఈనాటి మన సోర్స్ విశ్లేషణ. ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్లో మీరు తీసుకోబోయే నెక్స్ట్ పెద్ద డిసిజన్ను ఆకాశంలో ఉన్న ఆ నక్షత్రాల కదలికలు డిసైడ్ చేస్తాయా, లేక ఒక చిన్న రత్నం మీలో దాగి ఉన్న ఆ అసలైన పొటెన్షియల్ను బయటకు లాగుతుందా? ఈ గ్రహాలు, మనం చేసే ప్రయత్నాల మధ్య ఉన్న లింక్ నిజంగా అద్భుతం కదూ. ఈ అంశాలన్నీ మీకొక కొత్త ఆలోచననిచ్చాయని ఆశిస్తున్నాను. ఇలాగే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్